విద్యాధర్ కటిక. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా గట్టిగా వినిపించే పేరు అవుతుంది. ఎందుకంటే సూపర్ డైరెక్షన్ ఉంది సినిమాలో. ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా ఈ సినిమా అస్సలు తగ్గదు. వాటన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ సూపర్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఇంక గామి ఈ సినిమా గురించి ఒక్కటే చెప్తున్నా, థియేటర్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్సలెంట్ అండ్ సూపర్ స్టోరీ టెల్లింగ్ తో, గ్రేట్ విజువల్స్ తో సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇంకా ఈ సినిమా స్టార్ట్ అవడం డైరెక్ట్ పాయింట్ తో స్టార్ట్ అయిపోద్ది, ఏ సోది సుత్తి లేకుండా. దెన్ హీరో క్యారెక్టర్ కి ప్యారలల్ గా ఇంకో 2 క్యారెక్టర్స్ వాటి జర్నీని కూడా మనకి చూపించడం జరుగుద్ది. ఈ అఘోరా జర్నీలో ఆ పెయిన్ కానీ, ఆ హిమాలయస్ అడ్వెంచర్స్ కానీ మన సూపర్ గా విజువల్ స్పెక్టాకిల్ చూస్తామన్న ఫీల్ తెప్పిస్తాయి అనమాట. అవన్నీ కూడా సూపర్ గా అచీవ్ చేశారు. వాళ్ళకున్న బడ్జెట్ ఎంతో తెలియదు కానీ ఆ బడ్జెట్ లోనే సూపర్ విజువల్స్ అందించారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా హిమాలయాల్లోకి వెళ్ళొచ్చామా అన్న ఫీల్ తెప్పించారు. అంత బిగ్ టైమ్ లో వర్కౌట్ అయినాయి ఆ విజువల్స్ అన్ని కూడా. ఇంకా దేవదాసి ఉమా అనే అమ్మాయి క్యారెక్టర్ జర్నీని చూపిస్తారు. ఆ జర్నీలో కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటే అవి మాత్రం నీట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇంకా తర్వాత ఇల్లీగల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న ఒక లాబొరేటరీ ఉంటది, అందులో ఒకటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. పోతే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడానికి గల కారణం ఈ స్టోరీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ జర్నీలో కొన్ని సీన్స్ కొంచెం డిస్టర్బింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఏ బ్లర్ లేకుండా యాస్టిస్ అలా చూపించడం వల్ల ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. సో అది కొంచెం మరి ఇంతలా చూపించేస్తున్నారు ఎట్లా బాబు అనుకోవచ్చు. సో అలా ఈ 3 క్యారెక్టర్స్ ని ప్యారలల్ గా తీసుకెళ్తూ ఆ 3 క్యారెక్టర్స్ తో కనెక్ట్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం కూడా సూపర్ అనిపించింది. ఎందుకంటే మనం చూసే రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాలో ఉండదు. ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆ స్టోరీ టెల్లింగ్. అలాగే ఈ సినిమాలో సౌండ్ అండ్ బీజిఎం కూడా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత ఇంకో హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. బాబా మామూలుగా లేదు, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, టాప్. అంతే చెప్తున్నాను కదా, ఈ సినిమా డైరెక్టర్ కి ఒక పర్ఫెక్ట్ విజన్ ఉంది. అందరి టెక్నీషియన్స్ నుంచి బెస్ట్ ఎలా రాబట్టుకోవాలో అలా రాబట్టుకున్నాడు. సినిమాలో చేసిన అందరి పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా అనిపించింది. మెయిన్లీ రెస్పెక్ట్ సీన్ అయితే మాత్రం ఆ క్యారెక్టర్ లో జీవించేశాడని చెప్పాలి. సూపర్ గా ఇచ్చి పడేశాడు ఆ క్యారెక్టర్ లో. ఈ సినిమాలో కంప్లైంట్స్ లేవా అంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఈ ఎక్స్పీరియన్స్ ముందు ఆ కంప్లైంట్స్ పెద్దగా గుర్తు పెట్టుకోవాలి అని కూడా అనిపించదు. అలాగే సినిమా చూసేటప్పుడు కొంచెం స్లోగా ఉందన్న ఫీల్ కొంతమందికి రావచ్చు. అలాగే అఘోరా చేసే అడ్వెంచర్స్ లో కొన్ని లిబర్టీస్ తీసుకున్నారు అని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ గామి గురించి చెప్పేది ఏంటంటే ఎక్సలెంట్ మూవీ, ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా తీసుకుంటారు. సో ఇది ఇక్కడికి లైక్ దిస్ వీడియో లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే కూడా అడుగురు కదా. థ్యాంక్ యూ.